ప్రత్యక్షమైనటువంటి విష్ణువు ఒక మాట చెప్పారు. ఏతస్మిన్నంతరే విష్ణు రూపయాతో మహాద్యుతి శంఖచక్రగదాపాణి పీతవాసా జగత్పతి. శంఖచక్రగదా పద్మములతో పీతాంబరములను ధరించినటువంటి శ్రీ మహావిష్ణువు ఒక మాట చెప్పారు. హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్. నేను రావణ సంహారం చేస్తాను, నరుడిగా వస్తాను. నరుడిగా వచ్చి రావణ సంహారం చేయడం అంటే మీరు అడిగారు కాబట్టి నేను చంపేస్తున్నాను అనుకోవద్దు. ఈశ్వరుడు కూడా తన కర్తవ్యమునకు కారణము చూపిస్తాడు. కారణము లేకుండా చెయ్యడు ఆయన కూడా. అది ఆయన గొప్పతనం. నేనెందుకు చంపుతానంటారేమో. హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం. సాధు పురుషులైన వాళ్ళు, ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు, ప్రశాంతంగా బతకాలనుకున్న వాళ్ళు, 10 మంది ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్న వాళ్ళని బాధ పెట్టి అశాంతి కల్పిస్తున్నాడు రావణాసురుడు. అందుకు చంపేస్తాడు. అత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహన్. అంతేకాదు, నేను వచ్చామి మానుషేలోకే, ఈ లోకమునందు ఉంటాను. పూర్వం రాక్షస సంహారము నా ప్రయోజనంగా వస్తే ఆ సంహార ప్రక్రియ పూర్తయిపోగానే అవతారమును ఉపసంహారం చేశాడు. ఒకప్పుడు నరసింహావతారంగా వచ్చాడు. ఆ నరసింహావతారంగా వచ్చినప్పుడు హిరణ్యకశిపుణ్ణి మర్దించడం, ప్రహ్లాదుణ్ణి రక్షించడం ఏకకాల ప్రయోజనములు. అది పూర్తవగానే నరసింహావతారం వెళ్ళిపోయింది. వామనావతారం ఇంద్రుణ్ణి అనుగ్రహించడానికి, బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని తొక్కేయడానికి వచ్చింది. ఆ ప్రయోజనం పూర్తవగానే వామనావతారం వెళ్ళిపోయింది. కానీ రామావతారంలో నేను రావణ సంహారము చేసిన తరువాత అవతారం ఉపసంహారము చెయ్యను. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వచ్చామి మానుషేలోకే. నేను ఈ లోకాన్ని పరిపాలన చేస్తాను. ఒక నరుడిగా నిలబడతాను, భార్యని గ్రహిస్తాను, బిడ్డలను పొందుతాను, ధర్మమును ఆచరించి 11,000 సంవత్సరములు ఈ భూమి మీద పరిపాలన చేస్తాను. రావణ సంహారమైపోయిన తరువాత కూడా నేను 11,000 సంవత్సరములు ఉంటాను. ఎందుకుంటానో తెలుసా? మనుష్యుడు అన్నవాణ్ణి తృణీకరించాడు రావణాసురుడు. కాదు, మనిషి ఎంత గొప్పవాడు అన్నది నిరూపణం చేయడానికి రావణ సంహారం తర్వాత కూడా నేను ఉండి ధర్మాచరణం చేసి ధర్మము యొక్క గొప్పతనాన్ని లోకానికి నిరూపణం చేస్తాను. ఆ ధర్మమును పట్టుకోవాలన్న అనురక్తి, ధర్మమును సాధన చెయ్యాలన్న అనురక్తిని దేశకాలములతో సంబంధం లేకుండా యుగముల తర్వాత కూడా మనుష్య కోటి అనురక్తిని పొందేటట్టుగా నేను జీవిస్తాను. వేదం చదువుకుని ధర్మం తెలుసుకోక్కర్లేదు. రాముడు ఏం చేశాడని రామాయణంలో చదువుకుంటాడు ధర్మం. రాముడు ధర్మమును దాటి చెయ్యడు.